మామూలుగా సార్ ఈ ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెలలు నిండుకుంటూ పుట్టి ఈ పురిటి బిడ్డలకి వచ్చే సమస్యలు ఎలాంటి సమస్యలు ఉంటాయి? మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా గర్భం అనేది 10 నెలలు, ఒక్కొక్క నెల వచ్చి 4 వారాలు. మనం ఎంత తక్కువ అయితే బిడ్డ అనేది 37 వారాల తర్వాతే డెలివరీ కావాలా. బిడ్డ గర్భంలో ఎదుగుదల రావాల్సిన అవయాలు బయట డెలివరీ అయిన తర్వాత ఆర్టిఫిషియల్గా రావాల్సి. ఇట్లా నెలలు తక్కువ పుట్టే బిడ్డలో హార్ట్లో కూడా చిన్న హోల్స్ ఉండడం డక్టస్ ఆర్టెరియోసిస్ అంటాం. అది పర్సిస్టెంట్గా ఉండిపోవడం, అది పీడిఏ అంటారు, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసిస్. అట్లాంటి సమస్యలు ఉండేదానికి అవకాశాలు ఉంది. తల్లి గర్భంతో ఉన్నప్పుడే గైనకాలజిస్ట్తో చూపించుకుంటూ నియోనాటాలజిస్ట్ దగ్గర కూడా ఒకసారి రావడం మంచిదంటారా? ఖచ్చితంగా. ఇది ఇప్పుడు యాక్చువల్లీ ట్రెండే. ఇది గర్భంలో బిడ్డ ఉండేటప్పటికే వెళ్ళి ఒకసారి న్యూ బోర్న్ స్పెషలిస్ట్ని కలిసేసి రాండి. సో దట్ దే విల్ గైడ్ యూ వాట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ద బేబీ విల్ ఫేస్. ఈ ప్రీటర్మ్ బేబీ అనేది ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తల్లికి తెలిసే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అంటే నాకు నెలల నిండకతాలకి బిడ్డ పుట్టుతుంది అన్న ఏదైనా సింప్టమ్స్ తెలుస్తాయా? ఉంటాయి. తల్లికి వచ్చి ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో నెలలు తక్కువ డెలివరీ అయింది ప్రీమెచ్యూర్ బేబీగా, అట్లనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా తల్లికి ఆ ప్రీమెచ్యూర్ బేబీగా డెలివరీ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. హలో, ఈరోజు మనం నెల్లూరులో ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం. జనరల్గా పిల్లలు పుట్టేటప్పుడు పిల్లలు నెలలు నిండకుండా పుట్టినప్పుడు అంటే 7 నెలలకే 8 నెలలకే లేదా అలా పుట్టినప్పుడు ప్రీటర్మ్ బేబీ అని అంటారు. దీనికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ ఉంది, అదేంటంటే MDDM నియోనాటాలజీ. సో ఈరోజు ఈ ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనతో పాటు డాక్టర్ గోకుల్ కృష్ణన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే. సో థ్యాంక్ యూ సార్, సుమన్ టీవీతో ఈరోజు మీరు టైం ఇచ్చినందుకు. సో ఈ ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండుకుంట పుట్టిన బేబీ సంబంధించి ఉండేటటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయి సార్? అవి ఫస్ట్ నేను డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్ సార్. నేను 10 సంవత్సరాలుగా నెల్లూరులో ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టిన బిడ్డల ఐసీయూ హెడ్గా పనిచేసి దాన్ని నిర్ణయించి డెవలప్ చేసి దగ్గర 10,000 మందిలో న్యూబార్న్ బేబీల్ని ఐసీయూలో అడ్మిట్ చేసి చాలా రకాల కారణాల వల్ల పుట్టినప్పుడు ఏడుపు లేకుండా పుట్టడం, పుట్టినప్పుడు నెలలు తక్కువ ఉండడం, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో డెలివరీ అయ్యి నెలలు తక్కువ పుట్టడం, ఉమ్ము నీరు తాగి డెలివరీ అవ్వడం, కామర్ల శాతం ఎక్కువ అయ్యి పిల్లలకి పేగుదారి ట్యూబ్ వేసి బ్లడ్ ఎక్స్చేంజ్ మార్చడం, ఇట్లాంటి వాళ్ళు చాలా రకాల జబ్బుల్ని ట్రీట్ చేసి ఈరోజు ఒక 10,000 బేబీల్ని న్యూబార్న్ బేబీల్ని 10 సంవత్సరాల్లో డిశ్చార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మనకిన ఒక హాస్పిటల్ నిర్ణయించుకోవాలా అట్లనేసి నెల్లూరులో బృందావనంలో ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే హాస్పిటల్ నిర్ణయించుకున్నాము. మన హాస్పిటల్లో ఇప్పుడు పుట్టిన పిల్లలకి న్యూబార్న్ ఐసీయూ, చిన్నపిల్లలకి పీడియాట్రిక్ ఐసీయూ, ప్రతి ఓపీ జబ్బులు దాని వ్యాక్సిన్స్ అన్నీ చూడబడుతుంది మన హాస్పిటల్లో. ఇప్పుడు ఈరోజు మనం మెయిన్గా వచ్చి నెలలు తక్కువ ఎందుకు పిల్లలు పుడుతున్నారు ఇది చూడబోతున్నాం. ఒక న్యూబార్న్ బేబీ నెలలు తక్కువగా పుడుతున్నారంటే చాలా కారణాలు ఉంటాయి. అవి తల్లి కారణాల నెలలు తక్కువ పుట్టవచ్చు, బిడ్డకు వల్ల కారణాలు తక్కువ పుట్టవచ్చు నెలలు తక్కువ. తల్లికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్లీ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్, తల్లికి వచ్చి ఇప్పుడు అండర్ న్యూట్రిషన్, తల్లికి వచ్చి సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇంకేమైనా ఊపిరితిత్తుల సమస్యలు, తల్లికి ఫిట్స్ రావడం, తల్లికి బీపీ పెరిగిపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల తల్లికి బిడ్డ వచ్చి నెలలు తక్కువ పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ తల్లికి సంబంధమైన కారణాల వల్ల బిడ్డ నెలలు తక్కువ పుడుతుంది. ఇది వచ్చి బిడ్డకి సంబంధమైన కారణాల వల్ల కూడా బిడ్డ నెలలు తక్కువ పుట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటాం, ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు. కొన్ని బేబీస్ వచ్చి ఏంటంటే తల్లి గర్భంలోనే ఎదుగుదల లేకుండా ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డెడ్ బేబీస్, దట్ ఈస్ ఆ గర్భంలో ఆ నెలలకి తగినట్టుగా బిడ్డ బరువు పెరగకుండా చిన్నగా ఉండడం, అట్లాంటి కారణాల వల్ల బిడ్డ నెలలు తక్కువ పుడతారు. ఉమ్ము నీరు తక్కువగా ఉండే వల్ల, ఉమ్ము నీరు పెరిగిపోయే వల్ల బిడ్డ బరువు తక్కువ పుట్టడం కానీ నెలలు తక్కువగా పుట్టడం మనకు చూస్తాం. ఇంతప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు కామన్గా వచ్చి ప్రెగ్నెన్సీస్ డిలే చేయడం జస్ట్ బికాస్ దే వాంట్ టు గెట్ సెటిల్డ్ ఇన్ లైఫ్. అందువల్ల ప్రెగ్నెన్సీస్ డిలే చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి వెళ్ళాల్సిన అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందువల్ల మనం ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్లో దగ్గర 60 to 70% ఆఫ్ ది న్యూబార్న్ బేబీస్ డెలివర్ అవ్వడం ప్రీమెచ్యూర్గానే డెలివర్ అవుతున్నారు మన ఎక్స్పీరియన్స్లో మనం చూసిన దాంట్లో. అందువల్ల వచ్చి ఇవి అవాయిడబుల్ కాసెస్. అందువల్ల వచ్చి మనం సెటిల్ అవ్వడం కోసం మనం డిలే చేసుకోవడం, ప్రెగ్నెన్సీని, మ్యారేజెస్ని డిలే చేసుకోవడం, ఇట్లాంటిది ప్రాక్టీస్ చేయకుండా మనం నార్మల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రీమెచ్యూర్ బేబీస్ని అవాయిడ్ చేసుకోగలుగుతాం. మామూలుగా సార్ ఈ ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెలలు నిండుకుంటూ పుట్టి ఈ పురిటి బిడ్డలకి వచ్చే సమస్యలు ఎలాంటి సమస్యలు ఉంటాయి? మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఒక బిడ్డని ఎప్పుడు మనం నెలలు తక్కువ అట్లా అంటామంటే మామూలుగా
గర్భం అనేది 10 నెలలు, ఒక్కొక్క నెల వచ్చి 4 వారాలు, అట్లంటే 10 నెలలు అంటే 40 వారాలు, ఒక ప్రెగ్నెన్సీ వచ్చి 40 వీక్స్. మనం ఎంత తక్కువ అయితే బిడ్డ అనేది 37 వారాల తర్వాతే డెలివరీ కావాలి. 37 వారాల తర్వాత డెలివరీ అయితేనే మాది టర్మ్ బేబీ అంటాం. టర్మ్ అంటే నెలలు పూర్తి అయింది అట్లని అంటాం. ఏ బిడ్డ 37 వారాలకు ముందు డెలివరీ అవుతారో వి కాల్డ్ as ప్రీ టర్మ్ బేబీ ఆర్ ప్రీ మెచ్యూర్ బేబీ. నెలలు ఎందుకు 37 వారాలు గడవాలి అట్లంటే, ప్రతి వారం ప్రతిరోజు బిడ్డ తల్లి గర్భంలో ఉండేటప్పటికి మనకి బిడ్డ ఊపిరితిత్తులు కానీ, మెదడు కానీ, నరాలు కానీ, పేగులు కానీ కొద్దిగా మెచ్యూర్ అవుతూ వస్తుంది తల్లి గర్భంలో ఉండే. దట్ ఈస్ న్యాచురల్. మనకి వచ్చి ఏదో ఒక కారణాల వల్ల, తల్లికి జబ్బు ఉండే వల్లనో లేకపోతే బిడ్డకి ఏమైనా సమస్యలు ఉండే వల్ల బిడ్డ నెలల తక్కువగానే డెలివరీ అయిపోతున్నాడు. ఇప్పుడు 32 వారాల్లో డెలివరీ అవుతున్నాడంటే 8 నెలల డెలివరీ అయిపోయిందని అర్థం. అట్లా డెలివరీ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ మిగతా ఉండే 2 నెలలు అనేది బిడ్డ గర్భంలో ఎదుగుదల రావాల్సిన అవయాలు బయట డెలివరీ అయిన తర్వాత ఆర్టిఫిషియల్గా రావాల్సిందే. ఇప్పుడు ఆ గర్భంలోనే బిడ్డ 10 నెలలు ఉని ఉంటే ఆ 32 వారాల నుంచి 38 వారాల దాకా డెవలప్ అవ్వాల్సిన లంగ్స్, తర్వాత ఇంటెస్టైన్స్ ఇవన్నీ నార్మల్గానే డెవలప్ అయి ఉంటాయి. అట్లాంటి బిడ్డ డెలివరీ అయిన వెంటనే సమస్యలు చాలా తక్కువ ఉంటే కూడా ఇది 32 వారాల డెలివరీ అయిపోయిన వల్ల ఇప్పుడు ఆ పెండింగ్ డెవలప్మెంట్ అనేది లేకుంటే డెవలప్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది బిడ్డ. అట్లా డెలివరీ అయ్యేటప్పటికి బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఆ సమస్యలు ఫేస్ చేయాల్సిందే. దాంట్లో మోస్ట్ కామన్గా ప్రీమెచ్యూర్ బేబీస్కి వచ్చే మేజర్ సమస్య ఏంటంటే లంగ్స్, ఊపిరితిత్తులు. సరే, ఈ ఊపిరితిత్తులు అనేది మనకి 32 వారాల నుంచి 36 వారాల మధ్యలో అది ఫైన్ ట్యూన్ అయ్యి లంగ్స్ ఫుల్గా డెవలప్ అవ్వడం, ఫంక్షన్ అవ్వడం అనేది చూస్తాం తల్లి గర్భంలోనే. ఏదో ఒక కారణాల బిడ్డ నెలలు తక్కువ డెలివరీ అయిపోయేటికి ఈ లంగ్స్ ఇమ్మెచ్యూర్గా డెలివరీ అయ్యేటికి బిడ్డ డెలివరీ అయిన వెంటనే ఆయాస పడడం, బాగా పక్కలు ఎగరేయడం, తర్వాత వచ్చి బాగా సివియర్గా ఉండేటికి మూనగడం, అలా మూనగడం, ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తే బిడ్డ వచ్చి డెలివరీ అయిన వెంటనే ఊపిరితిత్తులు పనిచేయలేదు, అందువల్ల బిడ్డ ఆయాస పడుతున్నాడు. అప్పుడు బిడ్డకి వచ్చే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. తర్వాత బిడ్డ బ్లూగా మారుతాడు. కొద్ది టైంలో వచ్చి ఆయాసం కూడా ఎక్కువ అయిపోయిందంటే బిడ్డ శ్వాసం పీల్చుకోవడం తగ్గిపోయి ఊపిరి ప్రమాదంలో వెళ్ళిపోతారు. సో ఇట్లాంటి పిల్లల్ని మనం నెలలు తక్కువ పుట్టే పిల్లల్ని మేజర్ ప్రాబ్లం అనేది ఊపిరితిత్తులు ఫస్ట్ చూద్దాం. సరే, ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ ఫస్ట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఇదే బిడ్డకి నరాలు, మెదడు, బ్రెయిన్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా తక్కువే ఉంటుంది. అలా బ్రెయిన్ లోపల కూడా బ్లడ్ లీక్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు చూస్తాం. ఇట్లా నెలలు తక్కువ పుట్టే బిడ్డలో హార్ట్లో కూడా చిన్న హోల్స్ ఉండడం, డక్టస్ ఆర్టెరియోసిస్ అంటాం. అది పర్సిస్టెంట్గా ఉండిపోవడం, అది పీడిఏ అంటారు, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసిస్. అట్లాంటి సమస్యలు ఉండేదానికి అవకాశాలు ఉంది. సో పేగుల్లో చూస్తా అంటే ఇంటెస్టైన్స్లో ఇట్లాంటి నెలలు తక్కువ పుట్టే పిల్లలకి ఆరాయించుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండేటికి మనం ఫీడింగ్ ట్యూబ్ దారి ప్రయత్నం చేస్తే కూడా ఆ పేగు అనేది ఆరాయించుకునే డైజెస్టివ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది నెలలు తక్కువ పుట్టే పిల్లలతో పాటు. అందువల్ల మన ట్యూబ్లో ఇచ్చే పాలు ఆరాయించుకోలేకుండా పొట్ట ఉబ్బట రావడం కానీ ఇట్లాంటి సమస్యలు మనం కామన్గా చూస్తాం. ప్రీటర్మ్ బేబీస్కనే మోస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అందుకోవడం. ఇవన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో స్కిన్ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. అలా ఇట్లాంటి పిల్లల్ని మనం మోస్ట్ కామన్గా వచ్చి మనం ఎంత స్టెరైల్గా పెట్టి మేనేజ్ చేసుకుంటారో, న్యూ బార్న్ ఐసీయూస్లో పెట్టుకోవచ్చు, వాళ్ళకనే ఉండే సమస్యల వల్ల వాళ్ళు ఇన్ఫెక్షన్ అంటుకోవడానికి చాలా రిస్క్లో ఉంటారు. ఇవన్నీ న్యూ బార్న్ బేబీస్లో వచ్చే, ప్రీటర్మ్ బేబీస్లో వచ్చే సమస్యలు. సో ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. కానీ మనకున్న అండర్స్టాండింగ్ సార్, ఇప్పుడు MD-DM నియోనాటాలజీ చేసిన డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు లేదా జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే చూసే విధానంలో మార్పు ఏదైనా ఉంటుందా సార్? MD పీడియాట్రిక్స్ అంటే మనం పుట్టిన బిడ్డల డాక్టరు చిన్నపిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు MD పీడియాట్రిక్స్ అయిన తర్వాత దీని తర్వాత పెద్ద డిగ్రీ మనం DM నియోనాటాలజీ అంటాం. DM నియోనాటాలజీ అంటే పీడియాట్రిక్స్ అని పిల్లలకి చదువుకున్న తర్వాత న్యూబార్న్ బేబీస్కి ప్రత్యేక ఇంతకు 3 సంవత్సరాలు ఇంతకు 3 సంవత్సరాలు న్యూబార్న్ బేబీస్కనే, దట్ ఈస్ ఈ నెలలు తక్కువ పుట్టడం, బరువు తక్కువగా పుట్టడం, 28 రోజుల్లో పుట్టే న్యూబార్న్ బేబీస్కనే వచ్చే సమస్యలని ప్రిడామినెంట్గా పనిచేసి దాంట్లోనే సూపర్ స్పెషాలిటీ చేసి ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ లాగా దాంట్లో తీసుకొని ఇంకా ఆ ఫైన్ ట్యూనింగ్ బాగా నెలలు తక్కువ 7 నెలల పుట్టే బేబీ, ఒక 800 గ్రామ్ బేబీల్ని, 900 గ్రామ్ బేబీలు, వాళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్. అది DM నియోనాటాలజిస్ట్ అనేది బాగా చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ప్రీటర్మ్ బేబీ అనేది ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తల్లికి తెలిసే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అంటే నాకు నెలల నిండకతాలకి బిడ్డ పుట్టుతుంది అన్న ఏదైనా సింప్టమ్స్ తెలుస్తాయా? ఉంటాయి. ఇప్పుడు తల్లికి వచ్చి ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో నెలలు తక్కువ డెలివరీ అయింది ప్రీమెచ్యూర్ బేబీగా, అట్లనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా తల్లికి ఆ ప్రీమెచ్యూర్ బేబీగా డెలివరీ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. దాంతోపాటు మనం తల్లికే వచ్చి మనకి
ఉమ్మనీరు ఎక్కువ ఉండడం, ఉమ్మనీరు తక్కువ ఉండడం, సరే తల్లి గర్భంలో బిడ్డ కదలడం, ఇవన్నీ తక్కువ ఉంటే ప్రీమెచ్యూర్గా డెలివరీ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువ. దాంతోపాటు తల్లిని వచ్చి మంత్లీ చెకప్ లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ మేడం గారు వాళ్ళు చూసేటప్పటికి సర్వైకల్ లెంత్ ఇవన్నీ మెషర్ చేస్తారు. ఈ సర్వైకల్ లెంత్ అనేది మనకి అల్ట్రాసౌండ్ దారి తెలుస్తుంది. అది 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఇట్లాంటి సమస్యల వల్ల మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఈ మదర్ వచ్చి ప్రీమెచ్యూర్ లేబర్లో వెళ్ళేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంది అట్లనే. ఇప్పుడు ఏదైనా మదరు ప్రీమెచ్యూర్ లేబర్లో వెళ్తున్నారని మన గైనకాలజిస్ట్ డాక్టర్ వచ్చి ప్రిడిక్ట్ చేస్తున్నారు అట్లా అంటే, అట్లాంటి మదర్కి వచ్చి ఈ గర్భంలో ఉండే బేబీకే వచ్చి మనం లంగ్ మెచ్యూరిటీని పెంచేదానికోసం, నెలలు తక్కువగా పుడితే కూడా లంగ్ మెచ్యూరిటీని పెంచేదానికోసం తల్లికి ఇంజెక్షన్ వేస్తారు. అది స్టీరాయిడ్స్, యాంటీనెటల్ స్టీరాయిడ్స్ అనే ఇంజెక్షన్ వేస్తారు. సో అందువల్ల వచ్చి మనం ఒక 20-30% ఆ బేబీ లంగ్స్ని ఇంతనో కొంత డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాం గర్భంలో ఉండేటప్పటికే. లేదు ఇంత మన ప్రయత్నం చేసి కూడా బిడ్డ వచ్చి డెలివరీ అయ్యింది, నెలలు తక్కువగానే డెలివరీ అయిపోయింది, ఒక 7 నెలలోనో 8 నెలలోనో బిడ్డ డెలివరీ అయిపోయింది. ఈ బిడ్డ డెలివరీ అయిన వెంటనే మనకి శ్వాసం పీల్చుకోవడం కష్టం ఉంది, ఆయాసం ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు బేబీని న్యూబార్న్ ఐసీయూలో పెట్టించి ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి వస్తుంది. అట్లా వెంటనే బేబీ డెలివరీ అయిన వెంటనే బిడ్డని న్యూబార్న్ ఐసీయూలో పెట్టించి ఆ బిడ్డ సమస్యలను చూసి మనం పెద్ద మిషన్స్ లైక్ వెంటిలేటర్ మిషన్ అవసరపడుతుందా, లేదు అంటే ఈ బిడ్డకి మనం వచ్చి ఊపిరితిత్తులకి చిన్న మిషన్స్ లైక్ సిపాప్ మిషన్ అంటాము, హై ఫ్రీక్వెన్సీ నేసల్ క్యాన్యులా అంటాము, ఇట్లాంటి చిన్న మిషన్స్ పరికరాలతోనే మనం ఈ బిడ్డని ట్రీట్ చేయగలుగుతామని చూస్తాం. అయితే ఏది ట్రీట్మెంట్ అయితే బిడ్డకి లంగ్స్ బాగా ఇమ్మెచ్యూర్ ఉందంటే ఆ లంగ్స్ని డెవలప్ చేయించడానికి కోసం బయట నుంచి ఆర్టిఫిషియల్గా వి గివ్ ఎ మెడిసిన్ కాల్ సర్ఫాక్టెంట్. ఆ సర్ఫాక్టెంట్ అనే మందుని బేబీని ఇంట్యుబేట్ చేసి వెంటిలేటర్ దారి పెట్టించి లంగ్స్కి మనం బయట నుంచి ఊపిరితిత్తులకి ఇస్తాం. దాని దారి కొంతమంది పిల్లలకి లంగ్స్ అనేది డెవలప్ అవడం మొదలు పడుతుంది. సరే ఈ రోజుకి యాజ్ ఆఫ్ నౌ మనకి లిటరేచర్లో కానీ వరల్డ్ వైడ్ కానీ ఉండే ఒక మంచి మెడిసిన్ అనేది సర్ఫాక్టెంట్ అనే మందు. అది ప్రతి ఎన్ఐసీయూస్ కానీ న్యూబార్న్ ఐసీయూస్ కానీ ప్రతి పిల్లల డాక్టర్ కానీ మనది ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో నెలలు తక్కువ పుట్టే పిల్లలకి వాడి ఆ బేబీ లంగ్స్ని మనం కంట్రోల్లో తెప్పించుకొని డెవలప్ చేసని ప్రయత్నం చేస్తాం. తల్లి గర్భంతో ఉన్నప్పుడే గైనకాలజిస్ట్తో చూపించుకుంటూ నియోనాటాలజిస్ట్ దగ్గర కూడా ఒకసారి రావడం మంచిదంటారా? ఖచ్చితంగా. ఇది ఇప్పుడు యాక్చువల్లీ ట్రెండే. ఇది ఏ బిడ్డని తల్లిని అంటే గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా వాళ్ళు ఇప్పుడు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ ఆబ్స్టెట్రిషియన్ మేడం గారు వాళ్ళు వచ్చి ఈ మదర్ వచ్చి నెలలు తక్కువగా డెలివరీ అయ్యే అవకాశాలు ఉంది అట్లనే మేడం గారు వాళ్ళే వచ్చి మన దగ్గర ఫస్ట్ డే వచ్చి ఒక కన్సల్టేషన్కి యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటారు. అది యాంటీనేటల్ తల్లి గర్భంలో బిడ్డ ఉండేటప్పటికే వెళ్ళి ఒకసారి న్యూబార్న్ స్పెషలిస్ట్ని కలిసేసి రాండి. సో దట్ దే విల్ గైడ్ యూ వాట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ద బేబీ విల్ ఫేస్. ఏమంతా సమస్యలు ఈ బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఇన్ కేస్ నెలలు తక్కువగా డెలివరీ అయితే ఏం సమస్యలు ఈ బిడ్డ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతుంది, దానికి ఏమంతా ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో వాళ్ళంతా మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతారని గైనకాలజిస్ట్ డాక్టర్ మన దగ్గర పంపించడం మనం చూస్తాం. కామన్గా వాళ్ళు అటెండర్స్ కానీ తల్లి కానీ వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళు వచ్చేటప్పటికి మనం వాళ్ళకి ఇప్పుడు 7 నెలల డెలివరీ అయ్యే బేబీస్కి ఏవెంత సమస్యలు ఉంటాయి, 8 నెలల డెలివరీ అయ్యే సమస్యలు ఏవెంత ఉంటాయి, దట్ ఈస్ ఏవెంత ఆర్గన్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, దానికి ఏవెంత ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఈ ట్రీట్మెంట్స్తో పాటు వాట్ బెస్ట్ వీ కెన్ డూ, ఎంత మంచిగా మనం ఈ బిడ్డని కాపాడగలుగుతాం, ఎంత కాపాడితే ఈ బిడ్డకి ఏవెంత సమస్యలు వస్తాయో వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఏంటంటే ఇన్ కేస్ వీళ్ళకి మన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత డెలివరీ అయిపోతే కూడా నెలలు తక్కువగా డెలివరీ అయితే కూడా ఇట్లాంటి వాళ్ళకి వచ్చి మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మైండ్ కొద్దిగా ప్రిపేర్డ్గా ఉంటారు. సో దట్ న్యూబార్న్ ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో ఇవన్నీ ట్రీట్మెంట్ జరుగుతాయి, ఇవన్నీ నా బిడ్డకి చేసేదానికి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ ట్రీట్మెంట్స్తో పాటు నా బిడ్డకి ఇంత అవకాశాలు ఉంది, నా బిడ్డ బాగా అవ్వడానికి, ఇవన్నీ వాళ్ళకి పేరెంట్స్కి ఆల్రెడీ మనం ఒక ఐడియాస్ ఇచ్చి పెడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేర్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. సో మీరు చూసినారు కదా, ఒకసారి గర్భం దాల్చిన వెంటనే మీరు గైనకాలజిస్ట్తో పాటు నియోనాటాలజిస్ట్ గోకుల్ కృష్ణన్ సార్ లాంటి వాళ్ళని కలిసి గాని జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండుకుంటా పుట్టేటటువంటి సిచ్యువేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ జరిగినా కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. సో కీప్ వాచింగ్.